ఇప్పుడు మనం గోల్డెన్ బుద్ధ దగ్గరికి వచ్చామండి. బౌద్ధ భిక్షులు ఇక్కడ ఉన్నారు. గోల్డెన్ బుద్ధ దగ్గరికి ఓకే. ఏమని రాసింది? BYD ఉంటుంది కదా కారు, దాని ఎక్స్పెన్షన్ బిల్డ్ యువర్ డ్రీమ్స్ అంట. ఓకే ఓకే గ్రేట్. మళ్ళీ పట్టుకుంటారా? కస్టమైజ్ చేసుకోవచ్చు అంట షోరూమ్ లో. ఇది 4 tons గోల్డ్ బుద్ధ అంట. ఇప్పుడు గోల్డెన్ బుద్ధ దగ్గర ఉన్నామండి. ఇది 4 టన్నులు బంగారంతో తయారు చేసింది. అయినప్పటికీ ఒక పోలీసు కూడా లేడు. సెల్ఫ్ నియంత్రణ అంటే అదే, సెల్ఫ్ కంట్రోల్ అంటే అది, సెల్ఫ్ డిసిప్లిన్ అంటే, సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే అదే. ఇక్కడ అర్థం ఏంటంటే పోలీసులు అనే వాళ్ళు మనల్ని నియంత్రణ కదా, మనల్ని మనం నియంత్రించుకునే స్థితి రావాలి. టికెట్ ఏదో అన్నారని వచ్చేసారు. మళ్ళీ తర్వాత పవన్ తను ఏదో మాట్లాడలేదు. తర్వాత నేను పడింది కదా. ఇది 4 టన్నులు బంగారంతో తయారు చేస్తారండి. ఒక పోలీస్ లేడు, ఒక సెక్యూరిటీ లేదు. అదే సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే. ప్రపంచంలో ఎవరో మనల్ని రెగ్యులేట్ చేయడం కాదు. ఈ నీడ్ సెల్ఫ్ డిసిప్లిన్, సెల్ఫ్ రెగ్యులేషన్. ఈ క్రమశిక్షణ ఉన్న చోట మీకు అద్భుతాలు జరుగుతాయండి. ఇక్కడ అది కనిపిస్తుంది. మొత్తం థాయిలాండ్లో ఎక్కడ పోలీసులు కనిపించలేదండి. Only photo, no video record. Okay, have a plate and have the book photo that in. ఫోటో తీస్తారా? నాకు పంపండి. ఇంత గొప్ప బుద్ధుడిని భారతదేశంలో ఎవరు పట్టించుకోవడం లేదు. ఇంత గొప్ప బుద్ధుడిని భారతదేశంలో ఎవరు పట్టించుకోవడం లేదు. ఎంత శాంతి, ఎంత గొప్పతనం పెంచాడు. సమాధాన కేంద్రం మంచి చేసిన వాళ్ళందరూ పోయారు. పనికి వాళ్ళందరికీ ఫేమస్ అయిపోతున్నారు. ఆఖరికి ఆవుకున్న ఫేమస్ కూడా లేదండి. ఆవుకున్న వాల్యూ కూడా లేదు. అది కావాలా అన్నా? ఫోటో తీయచ్చు కదండి. ఇక్కడ ఫోటో తీయమని నీ దాంతో తీసి ఫోటో దాంతో తీస్తాను. దీంతో ఓకే. ఇక్కడ చాలు. ఇక్కడ రైట్ సైడ్
అయిపోయిందా? థ్యాంక్ యూ. No hands, no photograph. Take photo here. No photo, the letter. Photo here. Photo. Barbie. Yeah. Barbie. Really? What?โยมถ่ายด้านหน้า సార్ ఇదంతా గోల్డ్ అండి. 4 tons గోల్డ్ అండి. ఇదంతా కూడా 4 టన్నుల బంగారం. 95% బంగారం, మిగతా 5% సంథింగ్. కానీ ఇక్కడ ఒక పోలీస్ ఉండడండి, ట్రాఫిక్ కోడ్ ఉండడండి, సిఐటియు సిఎస్ఎఫ్ఎల్ ఉండరండి, సెక్యూరిటీ ఉండదండి, ఏం ఉండదు. సెల్ఫ్ రెగ్యులేషన్, సెల్ఫ్ డిసిప్లిన్. ఇక్కడ ఇండియా మార్కెట్లోకి వచ్చామండి. ఇక్కడ టీ బాగుంది. అసలు టీ దొరకదండి థాయిలాండ్లో, చాలా కష్టపడాలి. ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చి ఇండియా షాప్ నేమ్ ఓకే మసాలా చాయ్ అండి. ఇది ఇట్స్ వండర్ఫుల్ చాయ్, యూ కెన్ టేస్ట్ ఇట్. ఈసారి మీరు ఎవరైనా థాయిలాండ్ వచ్చినప్పుడు
కమ్ టు మసాలా చాయ్ ఇండియా గ్రేట్ షాప్లో ఉంటుందండి ఇది.